అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. సోమవారం విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నా సోదర సమానుడు, స్నేహితుడు వెంకటేష్కు జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే నీ భవిష్యత్తు మరింత ఆనందంగా ముందుకు సాగాలని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇక వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం వెంకటేష్ F3 షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో F3 మూవీ టీం కూడా వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. నెట్ఫ్లిక్స్ కూడా వెబ్ సిరీస్ లోని లుక్ ని విడుదల చేసి విషెస్ చెప్పింది. సౌత్ లో టాప్ హీరోగా విజయ్ మరోసారి సత్తా చాటాడు. ఇళయ దళపతి విజయ్ ట్విట్టర్ ట్రెండింగ్ లో తొలి స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువగా కాలీవుడ్ నటుడు విజయ్, ఆయన నటించిన మాస్టర్ సినిమా గురించే ఎక్కువగా ట్వీట్లు చేశారట. ఈ విషయాన్ని ట్విట్టర్ ఇండియా ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది పూర్తి కావస్తున్న తరుణంలో 2021కి సంబంధించి మోస్ట్ ట్వీటెడ్ యాక్టర్, యాక్ట్రెస్, సినిమా ఇన్ సౌత్ జాబితాలను ట్విట్టర్ విడుదల చేసింది. దాని ప్రకారం నటుల జాబితాలో విజయ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు 2, 3 స్థానాల్లో నిలిచారు. హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ప్రథమ స్థానం దక్కించుకోగా పూజా హెగ్డే, సమంత తర్వాత స్థానాల్లో నిలిచారు. టాప్ 10 సినిమాల జాబితాలో మాస్టర్ తొలి స్థానం దక్కించుకుంది. నరసింహం నందమూరి బాలకృష్ణ గారితో రాజమౌళి ఏంటి ఇది ఎక్కడి మాస్ కాంబినేషన్ మామ అనుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి, పూర్తిగా విన్నాక ఒక క్లారిటీకి రండి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే షో చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన 5 ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా 4 ఎపిసోడ్ టెలికాస్ట్ కూడా పూర్తయింది. ఇక 5వ ఎపిసోడ్ మహేష్ బాబుతో షూట్ చేయగా దానికి సంబంధించిన టెలికాస్ట్ మాత్రం ఇంకా జరగలేదు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. అదేమిటంటే ఈ షోకి ముఖ్య అతిథులుగా రాజమౌళి, కీరవాణి హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. మంగళవారం నుంచి ఎపిసోడ్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని అంటున్నారు. RRR సినిమాను జనవరి 7వ తారీఖున విడుదల చేస్తున్న రాజమౌళి ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. బాలకృష్ణ షోకి మంచి రీచ్ ఉందని తెలుసుకున్న రాజమౌళి స్వయంగా ఆయనే హాజరయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆహాను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కూడా మహేష్ బాబు ఎపిసోడ్ లాగానే ఒక బ్లాస్ట్ గా ఉండబోతోంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రభాస్ ఆతిథ్యానికి మరో హీరోయిన్ ఫిదా అయిపోయింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆతిథ్యం గురించి ఆయన కో స్టార్స్ ను అడిగితే కథలుగా చెప్తుంటారు. తన సినిమాలోని హీరోయిన్స్ కి, ఆర్టిస్టులకి ప్రభాస్ చేసే మర్యాదలు ఏ రేంజ్ లో ఉంటాయి అనేది దాదాపు అందరికీ తెలిసిందే. అతిథి మర్యాదలు కూడా ఆయా రేంజ్ లోనే ఉంటాయి. అలా ప్రభాస్ నుంచి స్పెషల్ ట్రీట్ అందుకున్న ప్రతి ఒక్కరూ ఆ వంటల్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. గతంలో సాహో సినిమా షూటింగ్ టైంలో శ్రద్ధ కపూర్ కి, సలార్ చిత్రీకరణ షూటింగ్ లో శృతి హాసన్ కి, ఆదిపురుష్ సినిమాలో కృతి సనన్ కి ఇంటి నుంచి తెప్పించిన స్పెషల్ ఫుడ్ పెట్టడంతో వాళ్ళు ఫిదా అయిపోయారు. ఇటీవలే కరీనా కపూర్ ఫ్యామిలీ కూడా బిర్యానీ పార్సిల్ పంపాడు ప్రభాస్. అందుకే ఒకసారి అవి ఎందుకున్న వారు ప్రభాస్ మర్యాదలకు, ఆ ఫుడ్ కి ఫ్యాన్స్ అయిపోతున్నారు. తాజాగా దీపికకు కూడా స్పెషల్ ఫుడ్ తెప్పించి వడ్డించాడట ప్రభాస్. తాజాగా ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనే హైదరాబాద్ కు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతున్న క్రమంలో ఎప్పట్లాగానే దీపికా పదుకోనేకి ఏమేమి ఇష్టమో తెలుసుకుని తన ఇంటి నుంచి రకరకాల వంటలు వండించి స్వయంగా వడ్డించాడంట ప్రభాస్. ప్రభాస్ తెప్పించిన వంటలు, చేసిన అతిథి మర్యాదలతో దీపిక స్టన్ అయిపోయింది. ఆ వంటలు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రభాస్ ని సినిమా డైరెక్టర్ నాగస్విన్ ట్యాగ్ చేసింది. డిసెంబర్ 17వ తేదీన విడుదలవుతున్న పుష్ప సినిమా ప్రీ బుకింగ్స్ దుమ్ము రేపుతున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ పుష్పరాజ్ అనే పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అయితే బన్నీ కెరీర్ లో మొట్టమొదటిసారిగా ఒక డీ గ్లామర్ రోల్ లో నటించడం, అలాగే సినిమాను ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తూ ఉండడంతో సినిమా మీద ఆసక్తి అంతకంతకు పెరుగుతుంది. తాజా సమాచారం మేరకు పుష్ప సినిమా డే 1 అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్తున్నట్లు ట్రేడ్ వర్గాలు సమాచారం. హైదరాబాద్ సహా వైజాగ్, విజయవాడల్లో దాదాపు 95% పైగా బుకింగ్స్ అయిపోయాయి అని, కేవలం 5% సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలుస్తోంది. బిగ్ బాస్ ప్రియాంకకు ప్రియా మర్చిపోలేని బహుమతి ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఏర్పడిన బంధాలు బయట కూడా కొనసాగించడం చాలా అరుదు. కానీ ఈసారి బిగ్ బాస్ 5లో ప్రియాంక సింగ్ ల మధ్య ఏర్పడిన బాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే ప్రియా ఎప్పుడో ఎలిమినేట్ అయ్యి వచ్చేగా బిగ్ బాస్ నుంచి వారం క్రితం బయటకు వచ్చింది ప్రియాంక. ప్రియా అయితే ప్రియాంక కోసం ఏకంగా డైమండ్ రింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. ఈ విషయాన్ని రీసెంట్ గా తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేసింది ప్రియాంక సింగ్.
ఒక డైమండ్ రింగ్ ఫోటోను పోస్ట్ చేసింది పింకీ. ఇది నేను ఊహించలేదు, థ్యాంక్ యూ అక్క, లవ్ యూ అంటూ పోస్ట్ పెట్టింది. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సినిమాలను ఆపి ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి బెదిరింపులకు తాను భయపడనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంతానికి దిగితే తన సినిమాలను ఉచితంగా ఆడిస్తానంటూ పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. సినిమా టికెట్లకు పారదర్శకత లేదంటున్నారని, ప్రభుత్వం అమ్మే మద్యానికి పారదర్శకత ఉందా అని జనసేన అధినేత నిలదీశారు. నా సినిమా లేదా ఆపేశారు. వీళ్ళు అనుకుంటారు నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థిక మూలాలను కొడితే నేను భయపడిపోతానని. నేను అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తాను. అలా భయపడవు. మిస్ యూనివర్స్ 2021 టైటిల్ను భారత్కు చెందిన హర్నాథ్ సంధు గెలుచుకుంది. భారతదేశ ప్రజలకు ఇది మరో గర్వకారణమైన రోజు. ఎందుకంటే 21 ఏళ్ల హర్నాథ్ సంధు భారత్ నుంచి 70వ మిస్ యూనివర్స్గా ఎంపికైంది. అంతకుముందు 21 ఏళ్ల క్రితం ఈ పోటీలో 80 దేశాల నుండి మోడల్స్ పాల్గొన్నారు. కానీ టైటిల్ హర్నాథ్ సంధుని వరించింది. హర్నాథ్ సంధు చండీగఢ్కు చెందినవారు కాగా ఆమె వయస్సు 21 సంవత్సరాలు. ఆమె పంజాబీ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలదు. హర్నాథ్ సంధు యారా దియాన్ పౌవరన్ మరియు బైజీ కుట్టింగే వంటి పంజాబీ సినిమాలకు కూడా పనిచేసింది. ఇక ఈ టైటిల్ గెలుచుకున్న 3వ భారతీయురాలుగా హర్నాథ్ సంధు రికార్డులకు ఎక్కింది. ఆమెకు ముందు సుస్మితా సేన్ 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుచుకున్నారు మరియు 2000లో లారా దత్తా గెలుచుకున్నారు. సుస్మితా సేన్ మరియు లారా దత్తా ఇద్దరు కూడా బాలీవుడ్ నటీమణులు కాగా సంధు కూడా కొన్ని పంజాబీ సినిమాలకు పనిచేసింది. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ పూర్ణ. సో అందరికీ తెలుసు బిగ్ బాస్ 5 ఇస్ హాట్గా నడుస్తుంది. సో మై ఫేవరెట్ మానస్కి అందరూ ఓట్ చేయండి. హీస్ వెరీ ప్రామిసింగ్, ఎలా చెప్పాలంటే వెరీ ప్రామిసింగ్ కాంపిటీటర్ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్. సో ఎవ్రీవన్ ప్లీజ్ ఓట్ మానస్, సపోర్ట్ హిమ్. ఆల్ ది బెస్ట్. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కార్డియాక్ అరెస్ట్ కావడంతో బెంగళూరులో మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి కేవలం కన్నడ సినిమా పరిశ్రమనే కాక భారతీయ సినిమా ప్రేక్షకులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చనిపోయిన తర్వాత పునీత్ రాజ్ కుమార్ ఇప్పుడు ఒక రికార్డు సృష్టించారు. అదేమిటంటే 2021 సంవత్సరానికి గాను వికీపీడియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. అయితే పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన చేసిన మంచి పనుల గురించి, ఆయన చేసిన సినిమాల గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆయన గురించి వికీపీడియాలో వెతికారు. పునీత్ రాజ్ కుమార్ పేరిట ఈ రికార్డు నమోదు కావడంతో ఆయన అభిమానులు ఒక పక్క గర్వంగా భావిస్తూనే మరో పక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ కొట్టి ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్లు 3 ఉన్నారు. వారు ఎవరు అంటే కృతి శెట్టి, కేతికా శర్మ, ఫరియా అబ్దుల్లా. ఈ 3 టాప్ 3 లిస్టులో నిలిచారు. ఉప్పిన సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఇక పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి రొమాంటిక్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఢిల్లీ అమ్మాయి కేతికా శర్మ లక్ష్య సినిమాలో కూడా కనిపించి మెప్పించింది. ఇక జాతిరత్నాలు సినిమాలో చిట్టి అనే పాత్రతో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్న హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. మొత్తం మీద ఈ 3 భామలు ఈ ఏడాది డెబ్యూ హీరోయిన్ల లిస్టులో టాప్ 3గా నిలిచారు. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ హిట్ ప్రొడ్యూసర్గా స్థానం సంపాదించిన దిల్ రాజు వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. రామ్ చరణ్ 15, హిందీ జెర్సీ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న ఆయన తాజాగా సింగర్ అవతారం ఎత్తాడు. అయితే అది సినిమా కోసం కాదండోయ్. తాజాగా కరీంనగర్లో జరిగిన ఓ ఈవెంట్లో ఆయన మైక్ పట్టుకొని హలో గురు, ప్రేమ కోసమేరో ఈ జీవితం అనే పాట పాడి అక్కడ ఉన్న అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఈయన ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఒక సినిమా ఈవెంట్లో దిల్ రాజు హీరోయిన్లతో పాటు కాలు కదిపి అందరినీ ఆకట్టుకున్నారు. మానస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. తన గేమ్ విషయానికి వచ్చేస్తే చాలా బాగా ఆడుతున్నాడు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడుతున్నాడు అండ్ చాలా మెచ్యూర్డ్ గా ఆడుతున్నాడు. సిచ్యువేషన్స్ ని బాగా మెచ్యూర్డ్ గా డీల్ చేస్తున్నాడు, చాలా కంపోజ్డ్ గా బిహేవ్ చేస్తున్నాడు. సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని, మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. సో తప్పకుండా ఈ వీక్ నామినేషన్స్ నుంచి మానస్ని సేవ్ చేసి మీరు తనని ఒక టాప్ స్టేజ్ లో కూర్చోబెడతారని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ మనస్. మేక్ అస్ ఆల్ ప్రౌడ్. టేక్ కేర్. నాని, సాయి పల్లవి, కృతి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. మంగళవారం రాయల్ ఈవెంట్ పేరుతో వరంగల్లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక్కడే చిత్ర ట్రైలర్ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని 2 వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. పుష్ప సినిమా గురించి ఆసక్తికరమైన అంశాలు చెప్పారు రష్మిక మందన. ఆ మేకప్ వేసుకొని ఇమాజిన్ లైక్ 6 hours you have to sit like this, you can't sit back, you can't sit like that, you can't rest, ఏం చేయలేము. సో ఐ థింక్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ వర్క్ రియలీ హార్డ్. అంటే రియలీ హార్డ్ అంటే అన్ని ఫిల్మ్స్ రియలీ హార్డ్ వర్క్ చేస్తారు, కానీ ఇది 4 filmsకి రియలీ హార్డ్ వర్క్ దీంట్లో చేసామండి. ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్ వేరు, ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్న కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్. మీకు ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఈ క్యారెక్టర్? I think first challenge was learning Chittor's line, and second challenge was maintaining and knowing how to pull off such makeup and hair and ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళు వాక్ చేసేలాగా డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే రీతి డిఫరెంట్ ఉంటుంది. అన్నీ అంటే దే వర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. బట్ వెన్ అంటే ఒక షార్ట్ తీసేటప్పుడు డైరెక్టర్ ఒక లెన్స్ త్రూ చూస్తారు. అది అయిన తర్వాత కట్ అయిన తర్వాత దే ఆర్ లైక్ యూ హెవ్ డన్ అ రియలీ గుడ్ జాబ్ అంటారు కదా. దెన్ యూ ఆర్ లైక్ అమ్మా ఓకే, దట్ ఈస్ వాట్ ఐ లివ్ ఫర్. అంటే నేను డైరెక్టర్స్ బేబీ అండి. డైరెక్టర్ గారు ఏం చెప్తారో అదే నేను వింటా, అదే నేను చేస్తా. సో వాళ్ళు హ్యాపీగా అయితే మొత్తం కూడా డీ గ్లామర్ ఇది కదా మేడం, మొత్తం మేకప్ ఎట్లా? I think it's more than de-glam. I think I'd call it raw. De-glam also, it's not. And I think it'll be glamorous, normal, de-glam, raw. And we are in a raw phase. But that's what makes Pushpa so special, kada. And it's powerful. Pushpa ante like elli nenu kuda wait chestunna. Like I'm literally waiting 17th వెళ్ళి ఆడియన్స్ తోటి కూర్చొని చూస్తానండి. చూసేటప్పుడు మనము we're going to enter a world. ఫస్ట్ క్యారెక్టర్స్ చూస్తాం. ఈ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్, అది వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ అని చూసి దెన్ we will be like okay, so this is the story. So I'm legit telling you I'm going to be entering into a new world. So it's a raw. It's like seeing someone anywhere, you know. So yeah, I'll just పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి చేసిన ప్రమోషన్స్, కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఒక రకంగా నాకు కొంచెం బాధగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. బాధగా ఎందుకంటే మై బెస్ట్ ఫ్రెండ్, మై ఫేవరెట్ డైరెక్టర్ సుక్కు ఇక్కడ లేడు. బాంబేలో ఫుల్ బిజీగా ఉన్నాడు. పుష్పాని ద బెస్ట్ వే పాసిబుల్ ప్రజెంట్ చేయడానికి ఫుల్ బిజీగా ఉన్నాడు. నాకు సుక్కు అంటే చాలా చాలా ఇష్టం, తన సినిమాలంటే చాలా ఇష్టం. మేమిద్దరం కంటిన్యూస్గా మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటాం. మ్యూచువల్ అడ్మిరేషన్ ఫ్యాన్ క్లబ్ మా ఇద్దరిది. ఏదన్నా రిలీజ్ అయితే సుక్కు అదిరిపోయిందని నేను, నాది ఏదైనా రిలీజ్ అయితే సార్ చింపేశారని తను కంటిన్యూస్గా చెప్పుకుంటూ ఉంటాం. ఈ మధ్య పెట్టి మెసేజ్లో తను కంటిన్యూస్గా ఏంటంటే సార్ టైం సరిపోవట్లేదు అని మెసేజ్ పెడతా ఉంటే ఒకరోజు పెట్టాను నేను తనకి, సుక్కు జస్ట్ బిలీవ్ ఇన్ ద ప్రోడక్ట్, గివ్ ఆల్ యూ దట్ కెన్ యూ గివ్. నువ్వు చేయగలిగేదంతా ఈ సినిమాకి చేసేయి, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అన్నాను. థ్యాంక్ యూ సార్ అన్నాడు. అండ్ దానికి తగ్గట్టుగానే ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాడు. అండ్ ఐఎమ్ షూర్ సినిమా అద్భుతంగా వస్తుంది. నేను ఈ ఆర్ఆర్ఆర్ పని మీద బాంబే అదే వెళ్తున్నప్పుడు బన్నీ పర్టికులర్లీ ఫర్ యూ, ఎక్కడ అడిగినా ఎవరిని అడిగినా క్యాజువల్గా అడిగినా ఏంటి ఏ సినిమా కోసం చూస్తున్నారు అంటే
ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హియర్. ఆబ్వియస్లీ ఇక్కడ మీరు అందరూ దేనికోసం చూస్తున్నారో తెలుసు. బాంబేలో ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పుష్ప. అండ్ యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్. యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ ఈవెన్ ఫర్దర్. అంత మంచి ప్రోడక్ట్ నీ చేతిలో పెట్టుకొని, ఇంత జనాలు అంత ఈగర్గా ఎదురు చూసి ప్రోడక్ట్ నీ చేతిలో పెట్టుకొని, నో యూ జస్ట్ కాంట్ లెట్ ఇట్ గో. You have to promote it there completely. You have to promote it because people there are eagerly looking forward to it. And ఇందులో నా స్వార్థం కూడా ఉంది. బికాజ్ నా స్వార్థం కాదు, మొత్తం ఇండస్ట్రీ అందరి స్వార్థం. నో, పుష్ప ఈజ్ నాట్ జస్ట్ యువర్ ఫిల్మ్, తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్. అది వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలో, ఎంత పెద్దగా వెళ్ళాలో అంత పెద్దగానే వెళ్ళాలి. అండ్ వాట్ ఐ అడ్మైర్ అబౌట్ బన్నీ, ఓకే బిఫోర్ ఐ కమ్ టు బన్నీ, నేను ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే అసలు కళ్ళు చెదిరిపోయినాయి. పుష్ప టీజర్ వచ్చినప్పుడు నాకు అందులో అన్నిటికంటే బాగా నచ్చింది విజువల్స్. సారీ, నాకు సినిమాటోగ్రాఫర్ పేరు కూడా నోరు తిరగదు. యా, ఫ్యాంటాస్టిక్ జాబ్ సార్. ఇట్ వాజ్ రియల్లీ awe-inspiring visuals that you gave for the film. You know, you just up the notch. You took it that much further. And fights in Pushpa, Ram Lakshman Master and Ekada, my own Peter Hain, no, fantastic visuals. Fans pichekkilaga chesaru fights. And Bunny, నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. నువ్వు పెట్టి ఎఫర్ట్కి, నువ్వు పడే కష్టానికి, నువ్వు నీ డైరెక్టర్ పైన నీకున్న నమ్మకానికి, ఎవ్రీథింగ్ హ్యాట్స్ ఆఫ్. యు ఆర్ ఎ గిఫ్ట్ టు ద ఇండస్ట్రీ. నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి, అవుతారు. నీలాగా నువ్వు పడినంత కష్టం చాలామంది పడాలి. ఇంత కష్టపడితే నీ అంత ఎత్తు ఎదుగుతాం అన్న ఆశతో యూ విల్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, రైట్? అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పక్కర్లేదు పుష్పకి. ఐ నో ఇట్స్ గోయింగ్ టు రాక్. అడ్వాన్స్ బుకింగ్లు ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడ కంప్లీట్గా ఫుల్ అయిపోతున్నాయంట. ఎంత బాగుందో న్యూస్ వినటానికి, రైట్? యా, December 17th, first day, first show, Pushpa, only in theatres. Thank you very much. Thank you, Rajamouli garu. Yes, 17th December, only in theatres. Pushpa, manandaram kalisi చూడబోతున్నాము. ప్లస్ సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.